హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ ఫ్యాషన్ జోన్. ఈరోజైతే ఈ శారీ మీద బ్లౌజ్కి వేసిన డిజైన్ దాని డీటెయిల్స్ అయితే చూద్దాం. ఆల్రెడీ మీకు డిజైన్ అనేది నిన్నటి వీడియోలో అయితే నేను ఆల్రెడీ చూపించాను కదా. ఆ డిజైన్ అయితే ఈ బ్లౌజ్ శారీ మీద బ్లౌజ్కి అయితే యూస్ చేశాను. ఇది వచ్చేసి ప్లెయిన్ శారీ, మీటర్స్ లెక్కన తీసుకున్నారు. ఇది మీటర్ 150 అట్లా పడుతుంది. అంటే క్వాలిటీని బట్టి కాస్ట్ అయితే ఉంటుంది. దీనికి వచ్చేసి బ్లాక్ బ్లౌజ్ అయితే డిజైన్ చేసుకున్నారు. ఆల్రెడీ దీనికి సంబంధించిన వీడియో కామెంట్ సెక్షన్లో పెడతాను, ఆల్రెడీ పెట్టున్నాను, చూడండి అని చెప్పి, అంటే చూసేవాళ్ళు చూడండి అని చెప్పి పెట్టున్నాను కదా. అది చూసుంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇది కూడా అదే కాంబినేషన్, కొంచెం క్లాత్ వేరియేషను, లిటిల్ బిట్లు షేడ్ కొంచెం వేరియేషన్ ఉంటుంది తప్పితే టోటల్గా మొత్తం అదే కాంబినేషన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. అంటే వీళ్ళంతా కూడా ఫ్రెండ్స్ కాబట్టి అది కస్టమర్ వేసుకున్నది చూసి బాగా నచ్చి వీళ్ళు కూడా అదే కాంబినేషన్ అనేది ప్రిఫర్ చేశారు. కాకపోతే ఆ రోజు వీడియో అనేది చెప్పాను కానీ అంత ఫుల్గా అయితే చెప్పలేదు. కాబట్టి అది కాక ఆ డిజైన్లోనే మళ్ళీ ఇంకో అప్డేటెడ్ డిజైన్ కూడా వచ్చింది. కాబట్టి ఈ విషయం, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చెప్పడం కోసం అయితే ఈ వీడియో. లేట్ చేయకుండా అయితే బ్లౌజ్ చూద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి డిజైన్ అయితే ఇది. దీని మీద బ్లాక్ బ్లౌజ్ అని చెప్పాను కదా, ఇట్లా బ్లాక్ బ్లౌజ్. పర్టికులర్గా కలర్స్ అయితే ఏం చెప్పలేదు. శారీ షేడ్ అనేది హైలైట్ చేసుకున్నాను. బ్లాక్ మీద బాగా బ్రైట్గా ఉండే కలర్స్ అనేది సెలెక్ట్ చేసుకొని అయితే నేను వేసేసాను. పర్టికులర్గా ఈ కావాలని అయితే నాకేం కస్టమర్ చెప్పలేదు. ఆ వీడియోలోకి డిజైన్కి దీనికి వేరియేషన్ ఏంటంటే, ఆ డిజైన్లో హ్యాండ్ అనేది ఎల్బో హ్యాండ్, వీళ్ళు షార్ట్ హ్యాండ్ ప్రిఫర్ చేశారు. బట్ 2 హ్యాండ్స్కి వర్క్ వేయించుకున్నారు. ఆ బ్లౌజ్ మాత్రం ఒక్క హ్యాండేను ఫ్రంట్ పార్ట్ వస్తుంది. అంటే డిఫరెంట్గా మనకి ఫోటోలో ఏ విధంగా డ్రెస్కి అయితే ఎట్లా ఉందో అదే ప్యాటర్న్ ఫాలో అయ్యాము. దీనికి వచ్చేసి ఇది నార్మల్గానే 2 హ్యాండ్స్ ఇచ్చాము. వర్క్ ఫ్రంట్ మాత్రమే వస్తుంది. బ్యాక్ జస్ట్ పలకమడ అయితే పెట్టమన్నారు. టోటల్గా లుక్ అయితే అట్లా వస్తుంది. ఇది అన్నీ కూడా మీకు స్టిచ్చింగ్ అయినాక కుదిరినంత వరకు ఒక వీడియో లాగైతే మీకు చూపిస్తాను. బ్లౌజెస్ అన్నీ కూడా. హ్యాండ్స్ అయితే లుక్ ఇది. కలర్స్ వచ్చేసి ఛాన్స్ ఉన్నాయి, 8 కలర్స్ దాకా ఛాన్స్ ఉంది. ఇదంతా శారీ షేడు, బట్ మీకు వీడియోకి కొంచెం వేరియేషన్గా ఉంది. ఈ శారీ షేడ్ బ్లూ అనేది బాగుంటుందని బ్లూ, పింక్, ఆరెంజ్, పర్పుల్, సిల్వర్ జరీ ఇది ఒక్కటి మాత్రమే జరీ యూస్ చేశాను. ఇదంతా కూడా మ్యాంగో ఎల్లో. ఈ కలర్స్ అయితే నేను సెలెక్ట్ చేసుకొని పర్టికులర్గా బ్రైట్గా కనిపించే విధంగా అయితే సెలెక్ట్ చేసుకొని అయితే వేశాను. మీకు ఫ్రంట్ నెక్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రంట్ నెక్ అయితే ఇది ఫ్రెండ్స్. ఇంత అంటే ఇట్లా సన్నగా వచ్చేసి ఇక్కడంతా వెడల్పు వస్తుంది. కాకపోతే మనము నార్మల్ నెక్ ప్రిఫర్ చేసింది, నేను నార్మల్గా అంటే ఇది డ్రెస్ ప్యాటర్న్కి ఇచ్చారు కాబట్టి ఇట్లా ఇచ్చారు వన్ సైడ్గా. అదే మనము ఇదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేయించుకుంటే ఇదంతా కూడా నార్మల్ బ్లౌజ్ అయితే ఇదంతా కూడా లోపల బయటపడిపోతుంది కాబట్టి కనపడదు. కొంచెం పోయినా కూడా కొంచెం బోట్ నెక్ వర్షన్లోనే మనం డిజైన్ చేయించుకున్నట్లయితే ఈ వర్క్ అంతా కూడా బాగా హైలైట్గా కనిపిస్తుంది, డిఫరెంట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. డీటెయిల్స్ అయితే ఈ బ్లౌజ్కి సంబంధించి ఇది ఫ్రెండ్స్. పర్టికులర్గా నేను చెప్పాలనుకుంటుంది అయితే ఇది, ఎవరైనా కూడా ఇది కొంచెం తగ్గించుకొని నెక్ డెప్త్ అనేది తగ్గించుకొని చేయించుకుంటే ఈ వర్క్ అంతా కూడా బాగా కనిపిస్తుంది. అదే మనం నార్మల్ నెక్ చేయించుకుంటే మాత్రం ఇదంతా కూడా లోపల అంటే పళ్ళు పడిపోయేసరికి ఇదంతా నార్మల్గా కనపడదు. కాబట్టి కుదిరినంత వరకు ఇది కొంచెం పైకే నెక్ అనేది ముందు మేడం కొంచెం పైకి ఉండేటట్టే కుట్టించుకోండి ఫ్రెండ్స్. ఈ డిజైన్ యొక్క డీటెయిల్స్ అయితే ఇవి. రేపు నెక్స్ట్ వీడియోలో ఏ డిజైన్ అనేది చూపిస్తాను మీకు ఫోటో. దీంట్లో ఇంకో డిజైన్ రిలీజ్ అయిందని చెప్పాను కదా, ఆ డిజైన్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్. ఎంత బాగుందో చూడండి. డ్రెస్ అంటే నేను జస్ట్ సింపుల్గా చూపించాను కదా ఫ్రంట్ నెక్, ఇది చూడండి ఎంత హెవీగా ఇచ్చారో. మనకి ఎట్లా కావాలంటే అట్లాగా బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ జస్ట్ బోట్ నెక్ లాగా కానీ ఎలా కావాలంటే అలా కన్వర్ట్ చేసుకోవచ్చు. డిజైన్ అయితే చాలా బాగుంది కదా. ఇదే డిజైన్ మీకు ఒకసారి డీటెయిల్స్ ఇవ్వడం కోసం అయితే ఇదే డిజైన్ మనం ఇట్లా వేసుకుని లాంగ్ ఫ్రాక్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అంటే హెవీ లుక్ వస్తుంది, చాలా నీట్గా అయితే ఉంటుంది. ఈ డిజైన్ డీటెయిల్స్ అయితే ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ రాబోయే వీడియో వచ్చేసి ఈ డిజైన్కి సంబంధించిన ఫ్రెండ్స్. ఇది ఆల్రెడీ నేను షార్ట్స్లో పట్టుబిట్ మీద వేసి అప్లోడ్ అయితే చేస్తున్నాను. ఆ రోజులో టైం లేక జస్ట్ అట్లా సింపుల్గా అయితే పెట్టేశాను. రేపటి వీడియోలో ఇది చూపించేటప్పుడు దీన్ని నెట్ మీద వేశాను కాబట్టి మీకు మళ్ళీ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో అయితే దీని డీటెయిల్స్ ఇస్తాను. ఈ వీడియోలో తర్వాత వచ్చేసి ఆన్లైన్లో ఒక నెక్ సెట్ జ్యువెలరీ వచ్చింది.
అది కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఈ సెట్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. సెట్ ఫినిషింగ్ మాత్రం గోల్డ్ ఫినిషింగ్ వచ్చేసింది. చాలా బాగుంది, చాలా హెవీగా ఉంది. ఇది ఓల్డ్ అండ్ కొత్తదని నేను అట్లా చెప్పను, కానీ మోడల్ అయితే డిఫరెంట్గా చాలా నీట్గా ఉంటుంది. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ట్రై చేయొచ్చు. చాలా నీట్గా డిఫరెంట్గా అయితే ఉంది, హెవీగా కూడా ఉంది. జస్ట్ ఇట్లాగా బిల్లలు అనేది ఇట్లా స్టోన్స్తో వచ్చేసి ఒక ఇవ్వండి ఒక 4 బిల్లలు అయితే వచ్చాయి. ఇట్లాంటివి ఒక 4 అయితే వచ్చాయి. బ్యాక్ అంతా కూడా ఇంకా చైన్ లాగే వచ్చింది. కిందకు వచ్చేసరికి స్టెప్స్ అనేది వేరియేషన్గా, అంటే స్టెప్ బై స్టెప్ వచ్చినట్టు అట్లా అయితే డిఫరెంట్గా అయితే వచ్చింది. సెట్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. అంటే చిన్న పిల్లలకి పట్టు పౌడాల మీద కానీ లంగావణిల మీద కానీ వేసినా కూడా చాలా అందంగా, దీన్ని స్టెప్ చైన్ అంటారు, చంద్రహారం అంటారు, అట్లాంటి పేర్లతో అయితే పిలవచ్చు దీన్ని. ఇది వచ్చేసి సెట్ చాలా బాగుంది. జస్ట్ సింపుల్గా ఉంటుంది, హెవీగా లుక్ అయితే ఉంది. చిన్నపిల్లలకి వేసినా కూడా చాలా అయితే అందంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చిన్న లూప్ లాగా గొలుసు లాగా ఇచ్చాడు, కానీ డిఫరెంట్గా అయితే ఉంది. చాలా హెవీగా కూడా ఉంటుంది వేసుకున్నాక. ఇది ఒక్కటి వేసుకొని జస్ట్ నెక్కి సింపుల్గా పెట్టేసుకున్నా కూడా చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి దీనికి సంబంధించింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. చిన్నవాళ్ళు ఇది ట్రై చేయాలంటే ఇది లాంగ్ లాగా వేసుకొని నెక్కి సింపుల్గా పెట్టుకున్నా కూడా, ఇప్పుడు ఈ కమ్మలు అనేది దీనికి పిరప్ చేసినా కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా హెవీ లుక్ వచ్చేస్తుంది. అంటే జ్యువెలరీ నెక్కి సింపుల్గా అనిపించినా కూడా జ్యువెలరీ ఇయర్ రింగ్స్లో పెద్ద పెట్టేసరికి చాలా అందంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఇది. నెక్స్ట్ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.